మా ఇంట్లో ఒక న్యాచురల్ డిజాస్టర్ జరిగిందండి. పిండి పొంగి పొరలి వరదలాగా పారిపోయింది. చూస్తున్నారు కదా, ఇడ్లీ కమ్ దోశ బ్యాటర్ మిల్లెట్స్తో చేసా. అయితే ఎప్పుడు పిండి బయట పెట్టినా కానీ కింద ఏదో ఒకటి ప్లేట్ పెట్టి పెడతాను. ఏ ధ్యాసలో ఉన్నానో ఏమో కానీ మర్చిపోయా. పొద్దున్న లేచేసరికి ఇట్లా దర్శనం ఇచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం అట్లా కావటం ఏదో అంటే నాకు స్టార్టింగ్ డేస్లో మ్యారేజ్ అని కొత్తలో అట్లా తెలియక అది పొంగిపోతే అయ్యో ఏంటి ఇట్లా అయిపోయింది అనుకునేదాన్ని. ఫర్మెంట్ అయింది అనుకుని నాకు అప్పుడు అంత తెలిసేది కాదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండేదాన్ని అప్పుడు. సో మళ్ళీ ఇప్పుడు ఆ డేస్ గుర్తొచ్చాయి నాకు సడన్గా అట్లా చూడంగానే. నా ఫ్రెండ్ ఒక ఆమె ఒకసారి అడిగింది, ఇడ్లీలు మెత్తగా రావాలి, సాఫ్ట్గా రావాలి అంటే ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని అడిగింది. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్. అప్పుడు చెప్పాలండి ఫోన్లో తనకి. బట్ అట్లా తెలియని వాళ్ళు ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ లేకపోతే బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటారేమో అని ఇట్లా హెల్దీ వేలో రెసిపీ కుక్ చేసుకుంటారని చెప్తున్నా. చూస్తున్నారు కదా, నేను సజ్జలు తీసుకున్నాను. ఇక్కడ సజ్జలు 2 కప్స్ అయితే 1/2 కప్పు మినపప్పు, 1/4 కప్పు సోయా గింజలు, 1/4 కప్పు సగ్గుబియ్యము, కొంచెము మెంతులు వేసుకొని మంచిగా మోర్ దెన్ 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. మంచిగా నానిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీకి కాబట్టి కొద్దిగా పలుకుండేటట్టు గ్రైండ్ చేసేసుకోండి చాలు. దీన్ని దోశకి వేసుకోవచ్చు, ఇడ్లీకి వేసుకోవచ్చు. పిండంతా గ్రైండ్ చేసిన తర్వాత హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేయండి. అయితేనే అట్లా పొంగుతుంది. చూసారు కదా స్టార్టింగ్లో వీడియోలో, అట్లా పొంగాలంటే హ్యాండ్తో మిక్స్ చేయండి. అదే ఫర్మెంటేషన్ ట్రిక్.